ఫ్రేమ్ ఎక్స్టెండ్ అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు పురపాలక సంఘం సంబంధించినటువంటి వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, చింత చెట్లు, పల సహాయము, బొమ్మిదొడ్డి చెరువు, నీలకుంట చెరువు, వైఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ 12, జేఆర్వై కాంప్లెక్స్ రూమ్ నెంబర్ 11, మటన్ షాప్ రూమ్ నెంబర్ 1 నుంచి 4 వరకు వేలం నిర్వహించడం జరిగింది. ఈ 2025-26 సంవత్సరానికి 14/2025 to 31/3/2026 వరకు. ఈ వేలంలో వారపు సంత మనం తీసుకుంటే మనకు వచ్చేసి సి శ్రీనివాసులు 11,80,000 రూపాయలకు హైయెస్ట్ బిడ్ అంటే పాటదారుడు అతన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే దినసరి మార్కెట్, కూరగాయల మార్కెట్ 18,23,000 రూపాయలు ఎవరిది మన జానకిరామ్ హైయెస్ట్ బిడ్ పాడడం జరిగింది. అలాగే మటన్ స్టాల్స్ ఒక 3 స్టాల్స్కి మాత్రం వాళ్ళు వచ్చినారు. ఒక స్టాల్గా పోస్ట్ పని అయింది ఎవరు రానందువలన. అలాగే చింత చెట్ల పల సాయం కూడా ఎవరు ముందుకు రాలేదు. బొమ్మిదొడ్డి చెరువు కూడా ఎవరు రానందువలన వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళు పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది. నీలకొండ చెరువు కూడా ఎవరైతే చేసినారో వాళ్ళు కూడా పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఈ మిగిలిపోయినటువంటి అన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం ప్రకటన చేసి వారికి ఓపెన్ యాక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మనకు ఇప్పుడు మాత్రం మనకు వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్ ముఖ్యంగా మనకు మేజర్ ఉన్నటువంటి ఆదాయ వనరులు మాత్రమే మనకు పాల్గొనడం జరిగింది. కాబట్టి మనకు ఇది కూడా తర్వాత మిగిలినటువంటి వాయిదా వేయడం జరుగుతుంది. సార్, దినసరి సంత దానికి పోయిన సరుకుని ఈసారికి ఏమన్నా పోయినసారి అంటే మనకు ఆవరేజ్ తీసుకున్నారు. మనకు వారపు సంత, వారపు సంత వచ్చేసి ఆవరేజ్ తీసుకున్నప్పుడు పోయినసారి అయితే 12,75,500 పోయింది. కాకపోతే ఆవరేజ్ తీసుకోవడం వల్ల మనం 11,38,000 స్టార్టింగ్ అయింది. 3 years ఆవరేజ్ తీసుకోవడం వల్ల అందుకు 11,80,000 వరకు వచ్చినారు. మనకు అదే దినసరి మార్కెట్ తీసుకుంటే పోయినసారి 17,95,000 పోయింది. ఈసారి 18,23,000 పోయింది. ఆవరేజ్లో మినిమం అమౌంట్ వచ్చింది. కాబట్టి రూమ్స్ అయితే మటన్ స్టాల్స్ 5,200కు ముగ్గురు వాళ్ళు పాల్గొన్నారు. ముగ్గురికి కేటాయించడం జరిగింది. సార్, ఈరోజు ఏలం పట్ట వచ్చిన ఆదాయం అంటే మనకు వారపు సంత వలన 11,38,000, 11,80,000, దినసరి మార్కెట్ వల్ల 18,23,000. అదే రూములకు వచ్చేసి అది నెలకు 5,200, 3 రూములు అన్ని టోటల్ అని కూడా మనం ఒకసారి ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఇది ఈసారి మనం